400 కోట్లు ఇవ్వలేదనే ఎన్కన్వర్షన్ కూల్చివేత, హైడ్రా పేరుతో వసూళ్ల దందా, ముడుపులు ఇచ్చినోళ్ళ బంగళాలు సేఫ్, బ్లాక్మెయిల్ కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్, హామీల డైవర్షన్ కే ఎమ్మెల్యేల ఇండ్లపై దాడులు, ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్ష నేతలపై తిట్ల పురాణం, ఫేక్ న్యూస్ రాసే వాళ్లను ఎవరిని వదిలిపెట్టాం, డైరీలో అన్ని నోట్ చేస్తున్న బల్కా సుమన్. ఇది ఏంటంటే నిన్న బల్కా సుమన్ గారు ఈ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఆ సందర్భంగా ఎన్కన్వర్షన్ మీద బల్కా సుమన్ గారు చేసిన ఆరోపణలు నిన్న తీవ్రమైన చర్చకు దారితీసినాయి. మనం మొదటి అన్నాం కదా, నాగార్జున ఎన్కన్వర్షన్ అక్రమంగానే కట్టిండు, కానీ నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకపోయి ఎందుకు కూల్చేసిందంటే, నాగార్జున గారిని ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలు అడిగిండాట. 400 కోట్ల రూపాయలు అడిగిండాట. ఈయన ఇయ్యను అన్నాడట. చలో రాత్రి వరకు బుల్డోజర్లు తీసుకపోయాను, నేలమట్టం చేసేసింది ఎన్కన్వర్షన్. సరే, నాగార్జున గారు అక్రమంగా కట్టిల్లు, మీకు కోపం ఉన్నది, నోటీసులు ఇవ్వద్దనుకున్నారు, కూల్చివేయాలనుకున్నారు, కూల్చివేసింది. మరి ఇదే ఎన్కన్వర్షన్ అనుకొని ఆనంద అనే కన్వర్షన్ ఇంకొకటి ఉన్నదట. నిన్న ఫోటోలు చూపించిండు బల్కా సుమన్ గారు. ఆనంద అనే ఒక ఆనందమయ అనే ఒక కన్వర్షన్ ఉన్నదట. సేమ్ దీనికి 500 అడుగుల దూరంలో ఈ ఆనందమయ కన్వెన్షన్ ను నిర్మించింది. సేమ్ ఇది కూడా FTL లోనే ఉన్నది. ఇది కూడా ఓ 200-300 కోట్ల ప్రాపర్టీ. దీంట్లో కూడా ఫంక్షన్లు, పెద్దోళ్ళ ఫంక్షన్లు, బలిసినోళ్ళ ఫంక్షన్లు అన్నీ ఈ ఆనందమయ కన్వెన్షన్లో జరుగుతాయి. దీన్ని మాత్రం వదిలిపెట్టిండ్రు. దీనికి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు. ఇది ఇంతవరకు బఫర్ జోన్లో ఉన్నట్టు కూడా దీన్ని ఏం గుర్తించలేదు. అసలు ఇది అక్కడ లేనట్టు పట్టిపట్టనట్టున్నది ప్రభుత్వం. ఎందుకంటే ఈ ఆనందమయ కన్వెన్షన్కి సంబంధించిన ఓనరు 100 కోట్ల 200 కోట్ల ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అనేది బల్కా సుమన్ గారు ఆరోపిస్తున్న మాట. వాళ్ళు ముడుపులు చెల్లించింది కాబట్టి వాళ్ళని ముట్టుకోలేదు. ముడుపులు నేను ఇయ్యను అన్నందుకు నాగార్జున గారి ఎన్కన్వర్షన్ కూల్చేసింది అనేది నిన్న బల్కా సుమన్ గారు చెప్తున్న మాట. ఇక దీనికి తోడు వీళ్ళన్న తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఈ మాదాపూర్ దుర్గచ్చర్ దగ్గర FTL లో బఫర్ జోన్లో ఉన్నది. దాన్ని కూడా కూల్చేయకుండా నోటీసులు ఇచ్చిండ్రు. అయితే ఆయనకి ఎందుకు నెల రోజులు నోటీసులు ఇచ్చిందంటే, నెల రోజుల తర్వాత వాళ్ళ అన్న ఇల్లు కూల్చేస్తారట. కూల్చేసి వాళ్ళ అన్నను ఎక్కడికి పంపుతారు? ఇప్పుడు అక్కడెక్కడో బాచిపల్లిలా వెసెల్లా అనే ఒక పెద్ద అపార్ట్మెంట్ కడతానట. పెద్ద అపార్ట్మెంట్ కడతానట. దీంట్లో 20 కోట్ల విలువ చేసే ఫ్లాట్ను వీళ్ళ అన్న కోసం బెదిరింపులకు పాల్పడి ఆ ఓనర్ దగ్గర నుంచి తీసుకున్నారు అనేది మొన్న పాడి కౌశిక్ రెడ్డి చెప్తుండు. ఇట్లున్న అన్నదమ్ముల దందా. ఇస్తావా ఇయ్యవా బెదిరింపులు, ఇవ్వకపోతే కూలగొడతారు, ఇస్తే వదిలిపెడతారు. అన్న వాళ్లకు తన వాళ్ళకేమో నోటీసులు ఇస్తాడు. నోటీసులు ఇచ్చి వాళ్ళకు సర్టన్ టైం ఇస్తాడు. సర్టన్ టైం ఇచ్చి తర్వాత వాళ్ళకు కూలగొట్టే పని చేసి గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ఇక ఇక్కడ కూలగొట్టింది కదా, సేమ్ ఇదే విలువ చేసే బిల్డింగ్లను ఏదన్నా బిల్డర్ను చూసి వాళ్ళకు ఎరవేసి, చలో బిడ్డ ఈ బిల్డింగ్ అంత ఎట్ట కట్టినావు, 10 అంతస్తులా 15 అంతస్తులా నీకు ఇచ్చింది పర్మిషన్, సార్ 15 అంతస్తులు. మరి 15 అంతస్తులు పర్మిషన్ ఇస్తే 20 అంతస్తులు ఎట్లా కట్టినావు? కాబట్టి నువ్వు ఒక్క ఫ్లాట్ రాసివ్వాల్సిందే మాకు, అది ఎంత విలువైన ఉండని. అట్లా వెసెల్లా విల్లాస్లో వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారికి సంబంధించి ఒక పెద్ద ఫ్లాట్ని కూడా, ఒక విల్లాను కూడా రాసిచ్చినట్టు తెలుస్తుంది. ఇది మనం చెప్పేది కాదు, ఇది పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా బల్కా సుమన్ గారు చెప్తున్న మాటలు ఇవి.